హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎస్బీఐ కొత్తగా రిలీజ్ చేసిన క్లర్క్స్ పొజిషన్ నోటిఫికేషన్ గురించి వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో ఉంటుంది. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఎస్బీఐ అసలు ఏం రిలీజ్ చేసింది అంటే క్లర్క్స్ పొజిషన్ కోసం, జూనియర్ అసోసియేట్స్ పొజిషన్ కోసం అప్లై చేసుకోవాలి. ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే గూగుల్లో ఎస్బీఐ అని క్లిక్ చేస్తే కొత్త కరెంట్ ఓపెనింగ్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇంకోండి ఎస్బీఐ కరెంట్ ఓపెనింగ్స్ అని వచ్చింది కదండి. ఇది ఓపెన్ అయ్యాక దీనిలో ఫస్ట్ లింక్ ఉంది చూడండి, రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసోసియేట్స్ అని. ఈ అప్లికేషన్ ద్వారా మీరు కంప్లీట్గా దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ అప్లై ఆన్లైన్ ఫ్రమ్ 17 to 07 వరకు ఉంది. దాన్ని క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయండి. న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది. లైక్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్ అనే మీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. ఇక్కడ నేను శాంపుల్గా కొన్ని డీటెయిల్స్ ఇస్తున్నాను చూడండి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్. ఇది మీరు ఎలా ఇస్తారు అంటే 10th క్లాస్లో మీ మార్క్స్ లిస్ట్లో మీ నేమ్ ఎగ్జాక్ట్ ఎలా ఉంది అనేది బేస్ అయ్యి ఈ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. ఎందుకంటే మీరు ఇచ్చే ఐడి ప్రూఫ్ని బట్టి మీ నేమ్ ఎలా ఉందో అలా ఇక్కడ రావాలి. ఇక్కడ మీరు ఇచ్చిన దాన్ని బట్టి కింద మీ నేమ్ చూపిస్తుంది, కంప్లీట్ నేమ్. అది మీ ఐడి ప్రూఫ్తో మ్యాచ్ అయ్యి ఉండాలి. చూడండి ఇక్కడ నేను ఇది ఇస్తున్నాను కదా, కంప్లీట్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్ అనేది. ఇక ఫుల్ నేమ్లో ఎలా వస్తుంది చూడండి. ఆ నేమ్, ఫుల్ నేమ్ ఎగ్జాక్ట్లీ మ్యాచింగ్ టు ద మీ ఐడి ప్రూఫ్ అయి ఉండాలి. మీ ఐడి ప్రూఫ్కి మ్యాచ్ అయ్యే విధంగా ఉంటేనే అది ఓకే అవుతుంది. తర్వాత మొబైల్ నెంబర్ ఇవ్వాలి. తర్వాత కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ కూడా ఇస్తారు. తర్వాత ఉంటే ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇవ్వచ్చు. ఇది నాట్ నెసరీ, కానీ ఉంచుకుంటే బెటర్. తర్వాత ఈమెయిల్ ఐడి ఇస్తారు. తర్వాత దాని కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వాలి. ఇవి మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. నెక్స్ట్ ప్రాసెస్లో మీరు వాళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి అన్నిటికీ ఇవే ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మంచి అంటే జెన్యూన్ డేటా అనేది మీరు ఇవ్వాలి. తర్వాత సెక్యూరిటీ కోడ్ ఇవ్వండి. సెక్యూరిటీ కోడ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ క్లిక్ నెక్స్ట్ అని ఉంటుంది, సేవ్ నెక్స్ట్ అని. దాన్ని క్లిక్ చేస్తే సేవ్ అవుతుంది. అక్కడ అడుగుతుంది కదా, మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం కరెక్ట్ అయినా కాదా అనేది చూసుకోండి. అది చూసుకున్న తర్వాత అది ఇస్తారు. తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్. ఇక్కడ అది ఇచ్చిన తర్వాత మీకు ఒక రిజిస్టర్ నెంబర్, పాస్వర్డ్ జనరేట్ అవుతుంది. అది మీ మెయిల్కి వస్తాయి, మీ ఫోన్కి వస్తాయి. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అనేది ఫర్దర్గా మీకు ఏ విధంగా అయినా అంటే డౌన్లోడ్ చేసుకోవడానికి హాల్ టికెట్స్ని, లేకపోతే రిజల్ట్స్ చూసుకోవడానికి అన్నిటికీ ఇదే కావాలి. కాబట్టి ఇవి ఇక్కడ మీరు నోట్ చేసుకుని ఉంచుకోండి. తర్వాత సిగ్నేచర్ అండ్ ఫోటో, దానికోసం గైడ్ లైన్స్ మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి, ఎలాంటి గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలి అని. ఇక్కడ ఉన్నాయి కదా, దాని ప్రకారం మాత్రమే మీరు గైడ్ లైన్స్ ఫాలో అయ్యి మీ ఫోటో అండ్ సిగ్నేచర్ని అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది 10 to 20 KB ఉండాలి. ఫోటో అనేది 20 KB to 50 KB అనేది ఉండాలి. అండ్ నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ ఉండేలా చూసుకోవాలి. సిగ్నేచర్ మాత్రం వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్ పెన్తో చేసి ఉండాలి. ఇవన్నీ మ్యాండేటరీ థింగ్స్. సో మీరు కంపల్సరీ చూసుకోండి. ముందు ఎలా అప్లోడ్ చేయాలి ఏంటి అనేది తెలియదు. మీరు కరెక్ట్ ప్రాపర్గా అప్లోడ్ చేస్తేనే, అంటే మీ డాక్యుమెంట్ ప్రాపర్గా ఉంటేనే అప్లోడ్ అవుతుంది. ఇక్కడ చూడండి, స్కాన్డ్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద క్యాండిడేట్. ఇక్కడ చూస్ ఫైల్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మీ ఫైల్ వస్తుంది. మీ ఫైల్ని చూస్ చేసుకుంటే అప్లోడ్ అవుతుంది. ఇమేజ్ సైజ్ అనేది కరెక్ట్గా లేకపోతే అది అప్లోడ్ అవ్వదు. అది మ్యాండేటరీ చూసుకోండి. ఇక్కడ సైన్, సిగ్నేచరు, తర్వాత చెక్ బాక్సెస్ క్లిక్ చేసుకోవాలి. తర్వాత బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. అంటే ఏ సర్కిల్కి మీరు అప్లై చేస్తున్నారు, ఏ లాంగ్వేజ్ మీరు యూజ్ చేసేది, మీ స్టేట్ ఏంటి, ఇలా ప్రతి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇవ్వాలి. చూడండి, ఇక్కడ ఉన్న కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మీరు 1 by 1 ఫిల్ చేసుకుంటారండి. ఇది చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఒక్కొక్కటి చదువుకుంటూ చేయండి. ఎందుకంటే ఏ ఒక్కటి రాంగ్ పెట్టినా మీకు అది తర్వాత ఎఫెక్ట్ అవుతుంది. సో ముందే అంత కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వండి. మీరు లోకల్ లాంగ్వేజ్లోనే చదువుకున్నారా లేదా, లేకపోతే మీ కేటగిరీ ఏంటి, మీ సబ్ క్యాస్ట్ ఏంటి, అవన్నీ ఇవ్వాలి ఇక్కడ.
తర్వాత ఎస్బీఐలో ముందుగా అప్రెంటిస్ చేశారా ఎప్పుడైనా లేదా అనేది, చేస్తే దాని టైం పీరియడ్ ఎంత, ఎప్పుడు అయింది, హెచ్ఆర్ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. అవి ఇవ్వాలి. మీరు ఎంత పర్సన్ విత్ డిసేబిలిటీనా కాదా అని అంటారు. ఒకవేళ పర్సన్ విత్ డిసేబిలిటీ అయితే టైప్ ఆఫ్ డిసేబిలిటీ అండ్ కింద డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. ఇంకోండి కింద ఇంకా సఫరింగ్ విత్ ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నారు అవన్నీ మీకు తెలుస్తాయి కదండి. ఇక్కడ గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి. అవి ఓపెన్ చేసుకొని చూసుకుంటే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో ఇలా మీరు కంప్లీట్గా నీట్గా ఫిల్ చేసుకుంటూ రావాలి. ఎందుకంటే ఇందులో ఏ ఒక్కటి రాంగ్ అయినా మీరు తర్వాత చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి ముందుగానే, ఎందుకంటే ఒకవేళ ఎగ్జామ్ సెలెక్ట్ అయితే ఈ కూడా మీకు ఎఫెక్ట్ చూపిస్తాయి. రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వకూడదు అని ముందే వాళ్ళు చెప్పారు కాబట్టి. సో ముందే మీరు అన్నీ చూసుకోండి కరెక్ట్గా ఉన్నాయా లేదని. ఇక్కడ చూడండి రిలీషన్ ఏంటి, సిటిజన్షిప్ ఏంటి, ఎలా ఉంది, ఏ ఎగ్జామ్ సెంటర్ ప్రిలిమినరీ అయితే ఏంటి, మెయిన్స్ అయితే ఏ ఎగ్జామ్ సెంటర్, ఐడి ప్రూఫ్, మీరు ఏం పట్టుకెళ్ళాలి అనుకుంటున్నారో కూడా ముందే ఇవ్వాలి. అలా మొత్తం బేసిక్ డీటెయిల్స్. మీరు ట్విన్ సిస్టర్స్ అయితే ఎప్పుడు పుట్టారు, ఏ జెండరు, ఆ ట్విన్ సిస్టర్ నేమ్స్, ఇద్దరికి ఒకే నేమ్స్ ఉండవు కదా, సో పక్కనే ఉన్న ట్విన్ సిస్టర్ నేమ్ కూడా ఇవ్వాలి. అలా మొత్తం అన్ని కరెక్ట్ ప్రూఫ్స్తో ఉండాలి. ఇలా ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొడితే నెక్స్ట్కి వెళ్తుంది. ఇంకోటి అడ్రస్ ఇవ్వాలి. అడ్రస్ ఫైన్ 2 అడ్రస్లు ఉంటాయి. ఒకటి పర్మనెంట్ అడ్రస్, ఒకటి ప్రెసెంట్ ఉండే అడ్రస్. ఆ 2 చూస్తారు. మీరు క్యాస్ట్ని బట్టి ఇక్కడ అమౌంట్ అనేది వస్తుంది. జనరల్కి అయితే కనుక అక్కడ అమౌంట్ చూపిస్తుంది. ఒకవేళ ఎస్సీ ఎస్టీ అలా మైనారిటీ క్యాస్ట్ అయితే కనుక అమౌంట్ అని నిల్లోనే వస్తుంది. సో ఇప్పుడు ఫిల్ చేద్దామండి. మీకు ఏం ఫిల్ చేయాలనేది క్లియర్గా తెలిసింది కదా. ఎలా ఫిల్ చేయాలో నేను చూపిస్తాను చూడండి. ఫస్ట్ సర్కిల్ సెలెక్ట్ చేసుకోండి. సర్కిల్ నేను అమరావతి సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత స్టేట్, మీరు ఏ సర్కిల్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, కానీ మీ స్టేట్ ఏదైనా అయి ఉండాలి, ప్లస్ ఆ లోకల్ లాంగ్వేజ్ అయి ఉండాలి. మీరు ఇక్కడ నేను సర్కిల్ అనేది సెలెక్ట్ చేశాక స్టేట్ అనేది సెలెక్ట్ చేశాను, ఆంధ్రప్రదేశ్ అని. లోకల్ లాంగ్వేజ్ తెలుగు అయింది సెలెక్ట్ చేశాను. ఇక్కడ సర్కిల్ తెలంగాణ సెలెక్ట్ చేసి స్టేట్ ఆంధ్ర అని ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే ప్రజెంట్ మనం హైదరాబాద్లో ఉన్నాం, మళ్ళీ ఎగ్జామ్ కోసం రావాల్సిన అవసరం లేకుండా అక్కడే రాయొచ్చు. లోకల్ లాంగ్వేజ్ తెలుగే, సో అలా అయినా ఉంటుంది అనమాట. మీరు 10th లోకల్ లాంగ్వేజ్లోనే క్లియర్ చేశారా అని అడుగుతుంది. నెక్స్ట్ మీరు ఇచ్చే క్యాస్ట్ ఖచ్చితంగా ఓబీసీ నాన్ క్రిమిలేయర్ కింద ఉంటే కనుక ఓబీసీ సర్టిఫికెట్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ అయితే దానికి తగ్గ ప్రూఫ్లు మీరు చూపించగలగాలి. జనరల్ అయితే జనరల్కి ఎలా. ఇప్పుడు నేను ఎస్టీ అని ఇచ్చాను, అక్కడ సబ్ క్యాస్ట్ ఇస్తాను. సబ్ క్యాస్ట్ ఇచ్చిన తర్వాత ఆర్ యూ ట్రైన్ ద అప్రెంటిస్ ఆఫ్ ఎస్బీఐ, నో. తర్వాత పర్సన్ విత్ డిజబిలిటీ, నో. తర్వాత ఇవన్నీ ఆటోమేటిక్గా డిసేబుల్ అయిపోతాయి మీ, ఎందుకంటే డిజబిలిటీ లేదు కాబట్టి మన దగ్గర. తర్వాత రిలీజియన్, ఏ రిలీజియన్కి చెందిన వాళ్ళు, హిందువా, క్రిస్టియన్నా, ముస్లిం అలా అడుగుతూ ఉంటుంది, మీరు అది ఇవ్వండి. తర్వాత రిలీజియన్కి సంబంధించిన మైనారిటీ వాళ్ళ అని అడుగుతుంది, ఎస్ఆర్ నో అని ఇస్తారు. ఒకవేళ మీరు మైనారిటీ గ్రూప్కి అంటే క్రిస్టియన్ ఆర్ ముస్లిం అంటే మైనారిటీ కిందకి వస్తారు కాబట్టి మైనారిటీ అని ఇస్తారు. నేషనాలిటీ ఇండియన్ వచ్చేస్తుంది. ఎక్స్ సర్వీస్ మెన్ అను, ఎక్స్ సర్వీస్ మెన్లో డిజేబుల్డ్ అను, అలా మొత్తం డీటెయిల్స్ ఇస్తారు. మీరు అంతకుముందు ఎప్పుడైనా ఎస్బీఐ క్యాడర్లో వర్క్ చేశారు? ఒకవేళ మీరు ముందుగా చేసి రిజిగ్నేషన్ చేసి అలాగా కాదు, సిబిల్ స్కోర్ బ్యాడ్గా ఉందా లేదు, మ్యారిటల్ స్టేటస్లో ఎప్పుడైనా ఒకవేళ మీరు మీ మోరల్ అంటే మీ మీద ఏ కేసులు లేకుండా అలా మొత్తం ఉంటుంది.
స్టేట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్ సెలెక్ట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కూడా ఆటోమేటిక్గా పడుతుంది. తర్వాత సెంటర్ని సెలెక్ట్ చేసుకోండి. అనంతపురం, విజయవాడ, కడప, కాకినాడ అలా అన్ని స్టేట్స్ ఉన్నాయి. అక్కడ మీది ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. మెయిన్ ఎగ్జామినేషన్ కూడా ఆంధ్రప్రదేశ్. సెంటర్ నేను సేమ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, డిఫరెంట్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత మార్చుకునే ఛాన్స్ మాత్రం ఉండదు. సో ఇప్పుడే క్లియర్గా ఏ సెంటర్ అనేది మీరు పెట్టేసుకోవాలి. ఇంకోండి ఇక్కడ చూడండి, ఐ ఇంటెంట్ టు బ్రింగ్ ద ఫాలోయింగ్ ఐడి. మీరు ఏదైతే ఐడి తీసుకురావాలనుకుంటున్నారో అందులో మీ నేమ్, మీరు అప్లికేషన్లో వచ్చిన నేమ్ ఎగ్జాక్ట్ మ్యాచ్ ఉన్నాయా లేదా అనేది చూసుకొని ఆ మ్యాచ్ ఉన్న ఐడి కార్డ్ ప్రూఫ్ని ఇవ్వాలి. అక్కడ మ్యాచ్ ఉంది అని టిక్ మార్క్ చేయాలి. అయిన తర్వాత ఐడి ప్రూఫ్ నెంబర్ ఉంటుంది కదండి, ఆధార్ కార్డ్ అయితే ఆధార్, పాన్ కార్డ్ అయితే పాన్ కార్డ్కి అది ఇస్తారు. తర్వాత మీ లాంగ్వేజెస్, నోన్ లాంగ్వేజెస్ ఇస్తారు. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారు. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ తర్వాత డేట్ క్యాలిక్యులేట్ చేసుకుంటుంది, చిన్న ఏజ్లోనే ఉన్నారా లేదా. తర్వాత జెండర్, తర్వాత మీరు ట్విన్ సిస్టర్సా, తర్వాత మ్యారిటల్ స్టేటస్, తర్వాత ఫాదర్ ఫస్ట్ నేమ్, మదర్ ఫస్ట్ నేమ్, ఇవన్నీ మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అన్నీ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. తర్వాత అడ్రస్ ఇస్తారు. అడ్రస్ ఇచ్చిన తర్వాత సేమ్ అడ్రస్సా కాదా అనేది, కరస్పాండింగ్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ రెండు ఒకటైనా కాదా అనేది చూడండి. ఒకటే అయితే కనుక యాజ్ సేమ్ యాజ్ అబోవ్ అని క్లిక్ చేయండి. కాకపోతే కనుక వేరే అడ్రస్ రాయండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక చోట పర్మనెంట్ అడ్రస్ ఒక చోట ఉంటుంది, మనం వేరే చోట ఉంటాము. సో అది రెండు సేమ్ అవ్వాలని లేదు కదా. అమౌంట్ ఇక్కడ నేను ఎస్టీ ఇచ్చాను కాబట్టి నీళ్ళని వచ్చింది. ఒకవేళ మీరు జనరల్ అయితే కనుక ఇక్కడ అమౌంట్ ఉంటుంది, ఆ అమౌంట్ని మీరు ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత నెక్స్ట్ క్వాలిఫికేషన్, మీరు ఏం చదివారు, అది పాస్ అయ్యారా, ఎపేర్ అయ్యారా అనేది, అంటే ఇంకా కంప్లీట్ అవ్వలేదా అన్నట్టు. పాస్ అయితే ఒకటి, ఎపీరియన్స్ అయితే ఒకటి. తర్వాత డిగ్రీ ఏంటి, తర్వాత ఈ కాలేజ్ ఏ ఇయర్లో కంప్లీట్ చేశారు, అన్ని ఎన్ని మార్క్స్ వచ్చినాయి అవన్నీ ఇస్తారు. తర్వాత మీరు ఆల్రెడీ ప్రజెంట్గా వర్కింగ్ అయితే కనుక అది రాస్తారు, లేదంటే లేదు, నో అని పెడతారు. ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఎక్కడైనా తీసుకున్నారా, తీసుకుంటే ఆ స్టేట్స్ అవి. తర్వాత లాంగ్వేజెస్, మీకు ఏమేమి లాంగ్వేజెస్ వచ్చు అది రాయడం, చదవడం, మాట్లాడడం, మూడు వచ్చిన లాంగ్వేజెస్ ఏమన్నాయి అనేది ఇస్తారన్నమాట. ఇంకోండి తర్వాత ఇలా మీకు ప్రివ్యూ కనిపిస్తుంది, మీరు కంప్లీట్ చేసిన అదంతా. ఈ ప్రివ్యూ మొత్తం మీరు ఒకసారి చెక్ చేసుకొని ఏమన్నా చేంజెస్ ఉంటే బ్యాక్కి వెళ్ళి మళ్ళీ చేంజ్ చేసుకోండి. ఓకే మీకు అంతా ఓకే అనుకుంటే కనుక ఇక్కడ చెక్ బాక్సెస్ ఉన్నాయి కదా, ఆ అగ్రీ, డిక్లేర్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్ వ్యాలిడ్ అని చెప్పి అగ్రీ కొడుతుంది. తర్వాత నేమ్ మీరు పట్టుకెళ్ళే ఐడి ప్రూఫ్కి మ్యాచ్ అయ్యే ఉంటుంది అనుకుంటే సెకండ్ ఇది క్లిక్ చేయండి, లేదు రాంగ్గా ఉంటుంది అంటే కింద క్లిక్ చేయండి. అంటే చెప్పలేము అనుకుంటే ఏదో ఒకటి క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ కొడుతూ వస్తుంది. తర్వాత నెక్స్ట్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, ఇంకా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఒకటి, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఒకటి ఇచ్చి సెక్యూరిటీ కోడ్ ఇస్తే అయిపోతుంది. నెక్స్ట్ పేమెంట్, ఒకవేళ జనరల్ వాళ్ళైతే పేమెంట్కి వెళ్తుంది, లేదంటే ఇక్కడ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ మీరు లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తారు అంటే, ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ తో లెఫ్ట్ థంబ్ చేయండి, దాన్ని సైజ్ కూడా గైడ్ లైన్స్ ఉంటాయి, అందులో ఎలా ఉందో అలా ఇవ్వండి. తర్వాత హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కూడా సేమ్ ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్ పెన్తో మొత్తం రాయండి. అది ఆల్రెడీ ఏం రాయాలి అనేది ఎస్బీఐ వాడు ప్రొవైడ్ చేస్తాడు, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం రాయండి. ప్లస్ అది క్యాపిటల్ లెటర్స్లో అస్సలు ఉండకూడదు, వాడు ఎలా ఇచ్చాడో అలాగే రాయండి. ఆ రెండు డాక్యుమెంట్స్ సైజెస్ ఎంత ఉండాలి అనేది వాడు ప్రొవైడ్ చేస్తాడు. సెక్యూరిటీ కోడ్ ఇచ్చి క్లిక్ చేస్తే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ నేను చూపించాను కదా లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్కి హ్యాండ్ రిటన్ డాక్యుమెంట్కి ఏమి ఉండాలి అనేది. ఇక్కడ చూడండి, లెఫ్ట్ థంబ్ హ్యాండ్ రిటన్ డాక్యుమెంట్కి ఐ
అని మన నేమ్ ఇచ్చి బర్త్ ఆఫ్ బర్త్ ఇచ్చి హియర్ బై డిక్లేర్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఈస్ కరెక్ట్ అని. ఐ విల్ ప్రెజెంట్ ద సపోర్టింగ్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్, సిగ్నేచర్, ఫోటోగ్రాఫ్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ నాయే అని ఒక హ్యాండ్ రిటన్ డాక్యుమెంట్ ఇస్తారు. అంతేనండి. వీడియో మొత్తం క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.